ఉమ్, వాళ్ళకి ఉమ్, కడుపు రగిలింది. రెండవది, అవును. ఆ రైతులు పండించుకునే పంటల మీదన ఆధారపడ్డటువంటి రైతు కూలీలు. ఆ ఉమ్, ఊళ్ళలో ప్రతి ఆడపిల్ల పనిచేసేది. స్కూల్కి ఉమ్, వెళ్ళి ఆడపిల్ల కూడా పనిచేసి రోజుకి ఇంత సంపాదించుకునేది. ఉమ్, వాళ్ళందరికీ ఉపాధి కోల్పోయారు. ఉమ్, ఎందుకని? రాజధాని కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేసుకుంటే అవి భవన నిర్మాణ కార్మికుల పనులు. వ్యవసాయ అవును. కార్మికులు భవన నిర్మాణ పనులు చేయలేరు. ఉమ్, తప్పదనుకుంటే చేసినా ఆ వే సైకలాజికల్ గా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఉమ్, దాంతో వాళ్ళు విరక్తి చెంది ఈ ఇద్దరు కూడా అగెనెస్ట్ గా ఓటేశారు. ఎస్పెషల్లీ ఆ ప్రాంతంలోనే. ఉమ్, తాడికొండే కదా ఓడిపోయింది, శ్రీదేవి గెలిచింది అవును. అక్కడే కదా. అవును. అవును. ఉమ్, అయితే జగన్ 3 రాజధానులు అనటం వలన వాళ్ళందరికీ కోపం వచ్చింది జగన్ మీద. ఉమ్, దానికి జగన్ చెప్పిన కారణం, ఇక్కడ అసెంబ్లీ ఉంచుతాను, ఇక్కడ నిదానంగా డెవలప్ అవుతుంది, అక్కడ స్పీడ్ అవుతుంది అన్నది. దాన్ని ఉమ్, అంగీకరించలేదు. ఎందుకని? ముందు మేము బాగుపడ్డాక నువ్వు మిగతాది బాగు చేసుకో అన్నారు వీళ్ళు. ఉమ్, ఆ ద్వేషం జగన్ ని బాగా ఓడగొట్టింది అక్కడ. ఇప్పుడు ఉమ్, ప్రాక్టికల్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది జరగలేదనుకోండి, జగన్ అప్పుడు ఏదన్నా చెబితే ఎలక్షన్స్ ముందుకి అమరావతికి ఇట్లా ఉమ్, ఇట్లా చేస్తామని ఉమ్, నమ్ముతారు ఈసారి. అవును. ఎందుకని? జగన్ చెప్తే చేస్తున్నాడు, వీళ్ళు ఉమ్, చెప్పి చేయలేకపోతున్నారు. ఉమ్, 14-19 అవలా, 19-24 అవలా. ఉమ్, చెప్పడం, వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయకుండా ఉంటే హ్యాపీ. ఉమ్, వీళ్ళు చెప్తున్న మాటలు ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఉమ్. ప్రాక్టికల్ గా హస్తమ శశాంకం తేడా